స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఐ మీన్ ఇండస్ట్రీలో ఏవైనా మీకు బాగా కొంచెం ఇబ్బందిగా అనిపించిన సిచ్యువేషన్స్ కానీ కొంచెం అవమానకరంగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒక అంటే ఒక ప్రొడ్యూసర్తోనుంది, ఒక డైరెక్టర్తోనుంది, ఒక యాక్టర్తో. ఓకే. ఎవరి పేర్లు నేను చెప్తే బాగోదు, నాకు చెప్పడానికి ఏమీ నేను భయపడి కాదు, బట్ ఇట్స్ నాట్ గుడ్. నాకు అనిపించింది కాబట్టి నేను వాళ్ళు నాకు తప్పు చేశారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు అది తప్పు కాకపోవచ్చు. సో నేను ఇదే ఆఫీస్ టు ఆఫీస్ అప్పుడు తిరిగేవాళ్ళం ఆపర్చునిటీస్ కోసం. ప్రొడ్యూసర్ ఒక ఆయన అసలు ఎంత ఇన్సల్ట్ చేసిండంటే, అప్పుడే ఇది ఎందుకు మనకు కూలినాలు చేసుకున్నా పోతాం కదా అన్న సెన్సులు ఉండే. ఎందుకు అంటే ఆయన నేను బిచ్చగాన్ని కూడా మనం అట్లా చూడం. నేను ఫోటో ఇవ్వడానికి పోతే అంతకన్నా హీనంగా మాట్లాడినట్టు అనిపించింది నా మనసుకు. సో దుమ్ము దులిపేసి అక్కడే ఆయనది వాష్ చేసేసిన. ఓకే. వాష్ చేసి వెళ్ళిపోయినా. ఆ తర్వాత ఇంక మళ్ళీ ఛాన్స్ ఇచ్చిండ్రు? మళ్ళీ ఛాన్స్ లేదు. కేటగిరీ మారింది. డైరెక్టర్ కూడా ఇంట్లో పోయి ఇచ్చేసేసిన, అప్పచెప్పేసిన. మళ్ళీ ఆ డైరెక్టర్ మూవీలో రోల్ లేదు. ఇక వాడికి అదే లాస్ట్. ఎందుకంటే ఎప్పుడే కానీ ఒకరిని ఇన్సల్ట్ చేయొద్దు జీవితంలో. నీకు నచ్చకపోతే పక్కన పెట్టు, బట్ డోంట్ ఇన్సల్ట్ ఎనీవన్. The way you born, everybody born like same way. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. కానీ నేను గొప్ప, నేనే మోనార్కును అంటే నీకన్నా మోనార్కులు ఉండుంటారు కదా, లేకపోతే వస్తారు. రేపు నేనే రావచ్చు, నేనే నీకన్నా ఎదగవచ్చు. ఏదైనా కూడా ఎదుగుదలనే కదా, స్టెప్ బై స్టెప్ రావాల్సిందే కదా. అట్లా కొన్నిసార్లు వాళ్ళ యాటిట్యూడ్లు అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా. ఏమో ఒక ఆయన ఫోటో దిగుతా అన్న, సీనియర్ యాక్టరు ఆయన, మంచి విలనీ పాత్రలు చేసిండు. కానీ ఏం లాభం, ఒక కో ఆర్టిస్ట్ని ఎట్లా ట్రీట్ చేయాలో తెలియదు. ఆయన మేధావి ఉండొచ్చు, అవార్డులు రివార్డులు రావచ్చు, నాకు తెలుసు ఆయన పేరు చెప్పమంటారు, బట్ నాకు అవసరం లేదు. నువ్వు చెప్తా అంటే నాకు అభ్యంతరం కూడా లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా అక్కడ అనిపించింది, ఏంది ఏమన్నాను, నేను ఫోటో అడిగాను అంతే. నీ పాపులారిటీ ఉంది కాబట్టి నీతో పాటు నేను ఫోటో దిగాలనుకున్నాను, అంతే కదా నేను అడిగింది. సో దానికి అంత రియాక్షన్ అవసరం లేదు కదా. అండ్ దట్ టు ఐఎమ్ యాక్టింగ్ విత్ యూ, యు ఆర్ ఎ కో ఆర్టిస్ట్. కామన్ సెన్స్ ఈజ్ నాట్ యూజ్డ్ దేర్ అండ్ ఈజ్ ఇరిటేటెడ్. ఏమైంది, అది నాలో కసిని పెంచింది. భగవంతుని ఆశీస్సులతోని, కళామ తల్లి ఆదరణతోని, ఆశీస్సులతోని ఈరోజు నేను కూడా ఇచ్చే స్థాయికి ఎదిగాను కదా. నా నుండి కూడా ఎవరో అడుగుతున్నారు, నేను కూడా ఇస్తున్నాను కదా. See, God is great. He blessed me. ఆయనతో నేను అడిగిన రోజు నన్ను ఎవడు అడిగేవాడు లేడు నిజానికి. ఐఎమ్ ఎ స్మాల్ ఆర్టిస్ట్ ఇన్ దోస్ డేస్. బట్ థ్యాంక్ గాడ్, thank my industry, thank my friends, those who encouraged me, those given opportunities, technicians, directors, రకరకాల మనుషులు హెల్ప్ చేస్తేనే కదా నేను ఈరోజు ఇంతవరకు వచ్చాను. సో నువ్వు ఒక్కడు చేయనంత మాత్రం నాలో కసి పెరిగి నేను కూడా అలా అవ్వాలని ఇవాళ అయ్యాను. వాళ్ళందరికీ సమాధానం ఇవాళ ఈ పొజిషన్ అని చెప్తారా? అంతే అంతే. నేను వాళ్ళను దూషించేది లేదు, ద్వేషించేది లేదు. ఐఎమ్ జస్ట్ డెఫరింగ్ దేర్ యాటిట్యూడ్. ఎవరైనా ఎప్పుడైనా ఎంతకైనా ఎదగొచ్చు. దట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ హ్యాండ్. అది భగవంతుని ఆశీస్సులు ఉంటే ఎవరు ఎక్కడ రీచ్ అవుతారో మనకు తెలియదు. మన కింద పని చేసిన వాడుకున్నా మనకన్నా ఎదగొచ్చు, చెప్పలేం కదా, మన చేతుల్లో లేదు అది. రోబో మూవీ చేసేటప్పుడు మీకు ఆటోగ్రఫీ దానికి సంబంధించి ఏంటి ఏదో ప్రాబ్లం వచ్చిందని విన్నాను. అయితే ఆ టైంలో మా అబ్బాయి ఏమన్నాడు, డాడీ నువ్వు రజనీకాంత్ ఇది ఆటోగ్రాఫ్ తీసుకోగలుగుతావా అన్నాడు. ఓకే. అంటే ఐ విల్ ట్రై రా అన్న. ట్రై రా అని
సేమ్ వర్డ్ సేమ్ క్వశ్చన్ మా వాడు నన్ను ఏం అడిగాడు, రజనీకాంత్ గారిని అడిగాను. సార్ మై సన్ టోల్డ్ మీ వెదర్ యు ఆర్ ఏబుల్ టు గెట్ రజనీకాంత్ సర్స్ ఆటోగ్రాఫ్ అని. అలాగనే యా వై నాట్, గివ్ మీ పేపర్ అది ఇది అని అన్నాడు. ఆయన ఎంతో డౌన్ టు ఎర్త్ మహానుభావుడు. అయితే అడిగి వాట్ ఈస్ హిస్ నేమ్, కార్తిక్ సార్, కార్తిక్ గాడ్ బ్లెస్ యూ అని రాసిచ్చాడు. అది ఇప్పటి వరకు ఉంది ఇంకా. మంచి మంచి అకేషన్ అది, ఇబ్బంది ఏం కాలేదు. ఐశ్వర్య రాయ్ అనుకోకుండా ఎవరి దగ్గర పెన్ లేదు, నాకు పెన్ పెట్టుకునే అలవాటు. ఇవ్వాలనే మొన్న మిస్ అయింది ఒకడో చోట పెన్ను, అనే నా ఆల్వేస్ యూ సీ విత్ పెన్. పెన్ లేకుంటే అన్ఎడ్యుకేటెడ్. ఈ రోజు నేను అన్ఎడ్యుకేటెడ్ అండి, పెన్ లేదు కదా, పెన్ ఉంటే ఎడ్యుకేటెడ్ అని. దట్ ఈస్ మై సెన్స్. మీరు మాకు ఎప్పుడు కనిపించినా వైట్ అండ్ వైట్లోనే ఉంటారు. సెంటిమెంటా? అంటే పాలిటిక్స్ అంటే ఇష్టం, ఒక ఐడెంటిటీ ఉండాలి మనకి. సో ఎక్కడో ఏదో ఒకటి డామినేట్ చేస్తేనే కదా మనకు ఐడెంటిటీ వస్తుంది. మన తాతలు సంపాదించిన ఆస్తులు ఏం లేవు, మనం సంపాదించుకున్నదే. కాబట్టి ఐడెంటిటీ రావాలంటే, మన ఐడెంటిటీ రావాలంటే మనమే ప్రయత్నం చేయాలి. సో ఐడెంటిటీ కోసం ఒక కలర్ డ్రెస్ చూస్ చేసుకున్నా. అదే కాకుండా పాలిటిక్స్ ఇంట్రెస్ట్. పొలిటీషియన్స్ అంతా మ్యాక్సిమం 98% మన ఇండియా, మన తెలుగు రాష్ట్రాల్లో, ఈ సౌత్ ఇండియా రాష్ట్రాలు మొత్తం వైట్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. సో దాన్ని అట్లా చూస్ చేసుకొని, వైట్ మంచిగా ఉంటుంది కదా, గంజి పెట్టేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది అని ఇది షిఫ్ట్ కావడం జరిగింది. అదర్వైజ్ ఐ యూస్ టు వేర్ ఆల్ ద కలర్ఫుల్ డ్రెస్సెస్. రోల్ మోడల్గా స్మృతి ఇరానీ గారు ఎందుకు ఇష్టం? ఏమో మీరు నా మొత్తం నన్ను స్టడీ చేసినట్టున్నది మీరు. స్మృతి ఇరానీ నాకు ఎక్కడో యాక్టింగ్ సెన్స్ ఉంది అని చెప్పాను కదా, యాక్టర్ కావాలి అని. అయితే మా ఇంట్లో మా మిస్సెస్ హిందీ సీరియల్ చూసేది, క్యోంకి సాస్ బీ కభీ బహుతీ అని. దాంట్లో స్మృతి ఇరానీ గారు, ఆమె యాక్టింగ్ చూసేవాడిని, అబ్జర్వ్ చేసేవాడిని. తను ఎట్లా చేస్తుంది, తను హౌ షీఈ్ యాక్టింగ్, ఎమోషనల్లీ, సీరియస్నెస్ అన్నీ ఎట్లా చేస్తుంది. మొన్న పార్లమెంట్లో చూసే కదా, గంగాకార హర్ కంకర్ మే శంకర్ శంకర్ బోల్తా అని ఎట్లా చెప్పింది. షీఈ్ వెరీ సోబర్ వైల్ డెలివరింగ్ హర్ డైలాగ్స్ అండ్ ఆల్. సో అట్లా ఆమెను చూసి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, తను ఇలా చేసింది అన్న సెన్స్లో తను ఎక్కువ ఫాలో అయ్యేవాడిని.